నమస్కారం ఆర్కే న్యూస్ కి స్వాగతం। తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకొని చీరాల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, యువ నాయకులు మద్దులూరి గౌరి అమర్నాథులు హాజరై స్థానిక బస్టాండ్ కోడెలలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। సినీ రాజకీయ రంగాల్లో తనదైన శైలిలో చెరగని ముద్ర వేసుకున్న స్వర్గీయ నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు। నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా చీరాల బస్టాండ్ కోడెలలోని ఎన్టీఆర్ విగ్రహానికి చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, యువ నాయకులు మద్దులూరి గౌరి అమర్నాథులు కూటమి నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ తెలుగు జాతి కీర్తిని దశదిశలా వ్యాపింపచేసి తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు। రాజకీయాలకు అడుగుపెట్టిన 9 నెలల్లోనే అధికారాన్ని హస్తగతం చేసుకుని ఢిల్లీ పీఠాన్ని కదిలించిన అపర చాణక్యుడు ఎన్టీఆర్ అని, తెలుగువారి ఆత్మగౌరవం అనే నినాదంతో తెలుగు గడ్డపై సగర్వంగా తెలుగు జెండా ఎగురవేసిన ధీశాలి, పేదవాడి ఆకలి తీర్చడానికి 2 రూపాయలకే కిలో బియ్యం, నిరుపేదలకు పక్కా ఇళ్లు, ఆస్తుల మహిళలకు సమాన వాటా వంటి విప్లవాత్మక నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర వేశారన్నారు। సంక్షేమ రాజ్య స్థాపన కోసం ఆయన చేసిన కృషి నేటికి అనేక పథకాలకు దిక్సూచిగా నిలుస్తోందని పేర్కొన్నారు। ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అదే మనం వారికి ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు। కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోదరపు జనార్దన్, శ్రీకాళహస్తి బోర్డు మెంబర్ కొమ్మనపోయిన రజని, మున్సిపల్ చైర్మన్ మంచాల సాంబశివరావు, వైస్ చైర్మన్ పొత్తూరు సుబ్బయ్య, బాపట్ల జిల్లా అధికార ప్రతినిధి ఆవుల బిందు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు జోగుపర్తి బాలకృష్ణ, నియోజకవర్గ మహిళా అధ్యక్షులు గుగ్గిలం లలిత కుమారి, పట్టణ అధ్యక్షులు జోగుపర్తి వెంకట సురేష్, చీరాల వేటపాలెం మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, సీతారామజనేయులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి గూడూరు శివరాం ప్రసాద్, కౌన్సిలర్లు యానాదిరావు, సత్యానందం, విజయభాస్కర్, ఏఎంసీ వైస్ చైర్మన్ శ్రీరామ్ రమేష్, ముస్లిం మైనార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, బీసీసీఎల్ అధ్యక్షులు వల్లెప్ప వేణు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు మహేష్, రైతు నాయకులు పోలకం చంద్ర, పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు। మంచాల సాంబశివరావు గారికి, ఏఎంసీ చైర్మన్ కోదరపు జనార్దన్ గారికి, శారద గారిని వేదిక మీద కావాల్సిందిగా మనం చేస్తున్నాము। కౌన్సిలర్ యాదవ్ గారి చేతులు దగ్గర నుండి మా చీరాలకు కావాలని చెప్పి పట్టుబడి తీసుకొచ్చారు। మరి అంటే 35 నియోజకవర్గం మరి మన ఎమ్మెల్యే గారు పూర్తి చేశారంటే దానికి అంతటికి ఘనత మన శాసనసభ్యులు శ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ నాయకులు, తెలుగుంటి ఆడపడుచులు, అభిమానులు అందరికీ ముందుగా నమస్కారాలు। ఎన్టీ రామారావు అంటే ఒక శక్తి, అటు నటనా రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ వారి ప్రాధాన్యతను వారు ఎప్పుడూ సంతరించుకున్నారు। అనేక సంస్కరణలు చేశారు। వారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో ప్రధానమైనటువంటిది పెన్షన్, అలాగే పక్కా గృహాలు, నాడు తాలూకాలను తీసుకొచ్చేసి మండల వ్యవస్థను తయారు చేయడం, అలాగే ఆర్టీసీ కార్పొరేషన్లు తయారు చేయడం, అలాగే స్త్రీలకు హక్కులు కల్పించడం, ఇలాగ అనేక రకాల విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆంధ్రులకి ఒక గౌరవాన్ని, తెలుగు వారందరికీ కూడా ఒక గుర్తింపుని తీసుకొచ్చిన గొప్ప మహానాయకుడు.
ఆయన మరణ దినాన్ని పురస్కరించుకొని ఇవాళ చీరాల నియోజకవర్గంలో అందరూ కూడా వారికి నివాళులు అర్పించారు. వారిని ఎంత మాట్లాడినా ఎంత చేసినా తక్కువే అని అనిపిస్తుంది నాకు. వారు ఒక విప్లవంలాగా 9 నెలల్లో రాజ్యాధికారంలోకి వచ్చి దాదాపు ఇప్పటికీ 40 సంవత్సరాల పైచులకు 43-44 ఏళ్ళు. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి చాటిన తెలుగు జాతి ముద్దుబిడ్డ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా వేటపాలెం మండలం రావూరిపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య, యువ నాయకులు మద్దులూరి గౌరీ అమర్నాథ్ కూటమి నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. తెలుగు రాష్ట్రాల ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన మహనీయుడు, సినీ రంగంలో శిఖర స్థాయికి ఎదిగి రాజకీయాల ప్రజా నాయకుడిగా విశిష్ట గుర్తింపు పొందిన నందమూరి తారక రామారావు చిరస్మరణీయుడని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కొండయ్య మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ తన అపార ప్రతిభ, ఆత్మనిర్భరం, ప్రజాసేవ తపనతో సాధించిన విజయాలు ఆయన మరణానంతరం కూడా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాయన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల సంక్షేమానికి పాటుపడిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెరుగుతూ ఆయన ఆశయ సాధన కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో నాసిక వీరభద్రయ్య, మండల పార్టీ అధ్యక్షులు గుత్తి సీతారామంజనేయులు, వేటపాలెం మండల మహిళా అధ్యక్షులు బుర్రా కవిత, నాగవరమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ ఎర్ర శివనాగ మల్లేశ్వరి, గ్రామ పార్టీ అధ్యక్షులు పోలయ్య కుమార్, పొగడ దండ వెంకటేశ్వర్లు, పొగడదండ రవికుమార్, పలువురు కూటమి నాయకులు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అలానే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండేది అని అంటే ప్రతిదీ కుంభకోణం మాయా. యువ నాయకుడు అయ్యప్ప గారు సేవ చేసి శంకర గారు థ్యాంక్ యూ. వారి ఆత్మగౌరవం అనే నినాదంతో మన ముందుకు వచ్చారు. ఆ రోజున చైతన్య రథం ఏర్పాటు చేసుకొని రాష్ట్రం నలుమూలలా ఒక యువకుడులా రామారావు గారి విగ్రహానికి శాసనసభ్యులు పుష్పమాలంకృతులు చేశారు. 30వ గ్రామంలో శ్రీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 మాటలు నందమూరి తారక రామారావు గారు చేస్తున్నాను. ముందుగా ఒక కళాకారుడిగా చీరాల శారీ అనేది భారతదేశం గుర్తించిందా లేదా గుర్తుపెట్టుకుంది. అంటే వీళ్ళందరూ మీకు ఏం చెప్తున్నారో నాకు తెలియదు. అందుకే ఈ 2-3 మాటలు నేను మీకు చెబుతున్నాను. వీళ్ళు చెబుతున్నారో లేదో కూడా నాకు తెలియదు. అందుకని ఈరోజు మీకోసం ఏం చేశాను, మా చీరాల అనగానే కుప్పడం చారి అని భారతదేశంలో గుర్తొస్తుంది. అంటే మంగళగిరికి ఒక పేరు ఉంటుంది, పోచంపల్లికి ఒక పేరు ఉంటుంది, ధర్మవరానికి ఒక పేరు ఉంటుంది. అలాగే మన ఊరికి కూడా కుప్పడం అనేటువంటి పేరు శాశ్వతంగా ఉండేదానికి శతవిధాల ప్రయత్నం చేసి ఆ పేరు తీసుకొచ్చాను. ఆటోనగర్ దాన్ని వదిలేశారు మనల్ని, మళ్ళీ ఆటోనగర్ తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. గ్యాస్ సిలిండర్లు కానీ, స్త్రీశక్తి మహిళలకి మేము ఆర్టీసీలో బస్సు ఫ్రీ అని చెప్పారు. ఇవాళ ఎంతమంది వెళ్తున్నారు? ఇవన్నీ జరగడానికి కారణం ఈ దేశంలో లేనటువంటి రోజుల్లో పెన్షన్. అంతకుముందు మీకు గుర్తుండాలి, ఇందిరమ్మ ప్రభుత్వంలో 4 తాటాకులు 4 బొంగులు ఇచ్చి పంపించేవాడు. అది మనం వేసుకోవడం, తెల్లారి పొద్దున కాలిపోవడం జరిగింది. ఇవాళ ఆ రోజున పక్కా ఇల్లుల నిర్ణయం పెట్టిన కార్యక్రమాన్ని ఇప్పటికి మనం కంటిన్యూ చేస్తున్నాం. మహిళలకు హక్కు విషయంలో కూడా చాలామంది అన్నదమ్ములకి ఎంత ఆస్తున్నా ఇచ్చినోడు కాదు. ఈరోజు హక్కు కల్పించినటువంటిది తెలుగుదేశం పార్టీ అన్న ఇందిరమ్మ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అటువంటి గొప్ప నాయకుడికి గుర్తు చేసుకుంటూ వాళ్ళ స్థాయిలో బట్టలు ఇచ్చుకునే వాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు, రకరకాలుగా వారిని గుర్తు చేసుకుంటూ వారిచ్చినటువంటి స్వేచ్ఛ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి
తాను ఇచ్చినటువంటి జెండాని కండసుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రుల కోసం ఒక అద్భుతమైన రాజధాని నిర్మిస్తున్నటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు అన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మంచి కార్యక్రమంలో మీ ముందు వచ్చి మాట్లాడే అవకాశం నాకు దొరికింది. సో చాలా సంతోషం. నేను జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు నట సార్వభౌముడు పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి కార్యక్రమంలో ఈరోజు ఎంతో అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైనటువంటి ఎన్టీ రామారావు గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా అది తక్కువే. ఎందుకంటే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడిన వ్యక్తి నట సార్వభౌముడు. అలాగే తెలుగు ప్రజల జీవితకాలం స్థిర స్థాయిలో ఒక వ్యక్తి మన మనసులో ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పి గర్వంగా ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆయన స్థాపించినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆ క్యాడర్ అందరినీ నేను దగ్గరుండి మీ అందరం చూశాను. ఎంతో మంది సీనియర్స్ కృషి ఈరోజు కొండ గారు ఎమ్మెల్యేగా గెలిచారు అని చెప్పి గర్వంగా ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎన్నో మంచి సేవలు, హాస్పిటల్స్ కావచ్చు, మంచినీటి సమస్యలు కావచ్చు, రోడ్డు సమస్యలు కావచ్చు, మనకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఏ రోజైనా సరే ప్రజలకి ఖచ్చితంగా ప్రజానాయకుడిలాగా మన ఎమ్మెల్యే గారు నిరంతరం మన నియోజకవర్గంలో అభివృద్ధి కోసం కష్టపడతారని చెప్పి చెప్తూ నేను సెలవు తీసుకుంటాను. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అక్షర ఆంధ్ర ఉల్లాస్ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. అక్షర ఆంధ్ర కార్యక్రమంపై ఎంపీడీఓలు, ఎంఈఓలతో కలిసి స్థానిక కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు మార్చి నాటికి 51,786 మంది వయోజనులకు అక్షరాభ్యాసం చేయాలని కలెక్టర్ చెప్పారు. ఆ దిశగా అధికారులు పనిచేయాలని, శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన యాప్లో వివరాలను నిక్షిప్తం చేయాలన్నారు. విద్యార్థుల బయోమెట్రిక్ నవీకరణ 7,651 పెండింగ్ లో ఉందని, తక్షణమే లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. విద్యార్థుల కేవైసీ పూర్తి చేయాలన్నారు. తల్లికి వందన పథకం కింద 650 మందికి సాంకేతిక సమస్యలతో నగదు అందలేదని వాటిని తక్షణమే పరిష్కరించాలన్నారు. సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తామని తెలిపారు. ఆ సమయంలో గైర్హాజరుంటే వారిపై తక్షణమే చర్యలు ఉంటాయని సూచించారు. సమావేశంలో వయోజన విద్యా జిల్లా నోడల్ ఆఫీసర్ మధుసూదన్ రావు, డిఎల్డిఓ విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. సో అన్ని మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కూడా లైన్ ఉన్నారు, రైట్? ఎంబీ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేషన్ చూసుకుంటే ఏమి చేయలేదు. మీ అందరికీ నేను టార్గెట్ 7,651 అన్నాము. మీకు ఇవ్వాల్సిన టార్గెట్ ఇచ్చి చూసుకుంటే పీవీ పాలెము మీరు ఈ వారం ప్రోగ్రెస్ ఓన్లీ 5 చేశారు. మీ రోజుకి 50 చేయాలి. పీవీ పాలెం మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎస్వి శివబాబు. నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏం సార్? ఈ నెల వచ్చేసి 5వ తారీఖు నుంచి ఎగ్జామ్ FA3 ఎగ్జామ్ జరిగినాయండి. తర్వాత హాలిడేస్ రావడం వల్ల ఈ వీక్ చేయలేదు సార్. రేపు మండే నుంచి కంపల్సరీ మిగిలిన కంప్లీట్ చేస్తాం సార్. You are supposed to reach the target which is set on you. That is how I will review you people. Please take care. Now, తల్లికి వందనం కూడా 600 పెండింగ్ ఉంటే ప్రోగ్రెస్ చూపించమన్నాను. బాపట్ల సో దీన్ని మీరు స్టేటస్ యూ హ్యావ్ టు అప్డేట్. ఏమైంది, ఈ పిల్లల్ని మీరు సంప్రదించాలి, ఈ పిల్లల తల్లిదండ్రులని మీరు సంప్రదించాలి. ఆల్రెడీ ఎగ్జామ్కి వచ్చింది కానీ దిస్ షుడ్ బి కంటిన్యూస్ ఎక్సర్సైజ్. ఎస్పెషల్లీ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో మనం చేసిన కానీ దిస్ షుడ్ బి కంటిన్యూస్ ఎక్సర్సైజ్. ఇస్ వాట్ ఐమ్ రిక్వెస్టింగ్. ఇందులో చీరాల 247 హైయెస్ట్ మీ దగ్గర ఉంది. చీరాల MEO2 247లో ఈ మధ్య కాలంలో స్టూడెంట్ ఎక్కువ ఆబ్సెంట్ ఉన్న వాళ్ళందరినీ కూడా డ్రాప్ బాక్స్ లో పెట్టించడం జరిగింది సార్. కొంచెం ఎక్కువగా ఉంది సార్ డ్రాప్ బాక్స్. అలాగే కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి సార్. మైగ్రేషన్,
తర్వాత ఓవర్ ఏజ్ డూప్లికేట్ ఎంట్రీ, అలాగే ఈ స్కూల్లో ఉండి కూడా వాళ్ళు డ్రాప్ బాక్స్ లిస్ట్ లో కనపడటం, ఇట్లాంటి కొన్ని రీజన్స్ వల్ల 247 దాకా కనబడుతుంది సార్. రేపు రీఓపెన్ అయిన తర్వాత వీటన్నింటినీ ఒకసారి ఎంట్రన్స్ తోటి అందరితో మాట్లాడి ఎప్పటి నుంచి సెలవులు ఉన్నారు? ఇప్పుడు సంక్రాంతి పండుగ సెలవులా ఎప్పటి నుంచి? రేపటి వరకు ఒక వారం సెలవు. సో కాబట్టి ఎంఈఓ విజిట్స్, టీచర్ అటెండెన్స్, స్టూడెంట్స్ ఏమిటో మనము ఈ రోజు రివ్యూ చేయడం లేదు. అడల్ట్ ఎడ్యుకేషన్, ఇప్పుడు అక్షర ఆంధ్ర గురించి మొన్న డీటెయిల్గా మాట్లాడుకున్నాము. ఈ శనివారం వీసీలో ఐఎమ్ గోయింగ్ టు యాడ్ దిస్ అడల్ట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కూడా. నౌ ఐఎమ్ గోయింగ్ టు యాడ్. వేటపాలెంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య, యువ నాయకులు గౌరీ అమర్నాథ్లు హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేటపాలెం గడియార స్తంభం కూడలిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతిని పురస్కరించుకుని ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మధులూరి మాలకొండయ్య, యువ నాయకులు మధులూరి అమర్నాథ్ హాజరయ్యారు. కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహనీయుడు నందమూరి తారక రామారావు తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర దేశ రాజకీయాల్లో ప్రజా కేంద్రిక పాలనకు నాంది పలికిన మహనీయుడిగా ఆయన చిరస్మరణీయులని ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గుత్తి శ్రీరామంజనీయులు, వేటపాలెం మండల మహిళా అధ్యక్షులు బుర్రా కవిత, నాగవరపమ్మ దేవస్థానం కమిటీ మెంబర్ ఎర్ర శివ, నాగమల్లేశ్వరి, పొగడదన్ను వెంకటేశ్వర్లు, నాగు, పలువురు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు గారి నాయకులు, కార్యకర్తలు, అలాగే వేటపాలెం నుంచి వచ్చిన ప్రజలందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు తెలుగువారి అభిమాని, ప్రపంచ తెలుగు వాళ్ళందరూ కూడా మెచ్చుకున్న వ్యక్తి, చీరాల్లో అనేక మంది తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుల మనసుల్లో ఇప్పటికీ కూడా గూడు కట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి, అనేక సంస్కరణలు పేదవాళ్ళ కోసం తీసుకొచ్చినటువంటి వ్యక్తి. 30 సంవత్సరాలు వారు మరణించి, ఆ సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ వచ్చేసి వారికి పూలమాల అర్పించుకోవడం, మరి అలాగే మన యొక్క తెలుగుదేశం పార్టీ వారు పెట్టినటువంటి జెండాని ఈరోజు ఎగరేయడం మనందరం అదృష్టం. 43 సంవత్సరాల పైసలకు సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీ అనేక ఆటుపోట్లకి గురై ఇవాళ ఈ రాష్ట్రంలో తెలుగువారి మనసుల్లో కంటిన్యూగా రెపరెపలాడుతున్నటువంటి ఆ జెండా, అది ఈరోజు మనందరం కూడా ఎగరేసుకోవడం జరిగింది. ఒక గొప్ప వ్యక్తి, ఆయన పెట్టినటువంటి పార్టీలో ఎంతోమంది నాయకులు, వివిధ హోదాలు, అనేక మంది వాళ్ళ స్థాయికి మించి ఉన్నతమైన పొజిషన్కి వెళ్ళి రాజకీయంగా స్థిరపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. బడుగు బలహీన వర్గాలైతే ఎప్పుడు కూడా రాజకీయాలకు నోసుకుంటారా, ఎప్పుడైనా వీళ్ళ జీవితానికి ఒక అవకాశం దొరికిద్దా అని చూస్తే ఎప్పుడు దొరకదని నిరాశ చెందిన రోజున ఎన్టీ రామారావు రావడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడన్నా ఆలోచించారో లేదో నాకు తెలియదు, నేనైతే ఒక మాట చెబుతాను. నాడు కృష్ణుడు తన జాతి కోసం ద్వారకాను నిర్మించారు. పాండవులు హస్తినాపురాన్ని నిర్మించారు. హస్తినాపురం అంటే ఏంటి? వాళ్ళు ఉన్న ఢిల్లీ. మరి వాళ్ళ ఆంధ్రుల కోసం, ఆంధ్ర ప్రజల కోసం ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నగరాన్ని నిర్మిస్తున్నారు. ఇది చాలామందికి తెలీదు. ఒక నగరాన్ని నిర్మిస్తున్నాడు. అతనికి ఎందుకు అంత పట్టుదల?
ఆ నగరాన్ని ప్రతిపక్ష పార్టీ వాళ్ళ నాయకులు వచ్చేసి ధ్వంసం చేసినా సరే తిరిగి ఆ నగరం మీద మళ్ళీ పట్టు సాధించి ఇవాళ మీరు వెళ్ళండి మీరు ఒకసారి రాజధాని పరిశీలించండి. ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంటు, ఒక అద్భుతమైన రాజధాని తీసుకొస్తున్నాడు. అలాగే అనేక ఇరిగేషన్ ప్రాజెక్టులు, అలాగే పెన్షన్స్ విషయంలో కానీ, అలాగే అభివృద్ధి. ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు మనం ఓ పక్క నుంచి అభివృద్ధి, ఓ పక్క నుంచి సంక్షేమ పథకాలు తీసుకెళ్ళాం. కానీ ప్రతిపక్ష నాయకుడు ఏం చేశాడు? కేవలం సంక్షేమ పథకాలు ఏం చూపించాడు. మరి రెండో పక్కన ఎక్కడా చూడలేదు. కాబట్టి వాళ్ళ నాయకత్వం కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు ప్రభుత్వం ఏ రకంగా వెళ్తుంది, పని ఏం చేస్తుంది, వారి ఆశయాలను ఎవరు నెరవేరుస్తుంది. మనందరితో పాటు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా నిరంతరం శ్రమిస్తున్నాడు. వారి అడుగు జాడల్లో నడుస్తున్నాం కాబట్టి పార్టీ నిలబడ్డాడు. లేకపోతే మీరు ఒప్పుకోరు, నేను ఒప్పుకుంటారు. ఎటువంటి వాళ్ళు అందరూ ఒప్పుకోరు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ పార్టీ ఉజ్వల భవిష్యత్తు ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలా విషయాల్లో ముందుకు వెళ్తుంది. ఈ రాష్ట్ర ముఖ చిత్రమే మారుస్తారు. దురదృష్టం ఏంటంటే మొదటి నుంచి ఆంధ్ర వాళ్ళు ఒక రోజున, మరొక రోజు తెలంగాణ, ఈరోజు ఇక్కడ దాకా వచ్చారు. అంటే ఎక్కడోసారి మనం డెవలప్మెంట్ చేసి మళ్ళీ ఉత్త చేతులతో మళ్ళీ ఇంకో దగ్గర రావాల్సి వస్తుంది. కానీ భగవంతుడు మాత్రం ఎప్పటికప్పుడు నిర్మాణం చేసే శక్తి మన తెలుగు వాళ్ళకి అవకాశం కల్పించారన్నది నిజం. గుర్తుపెట్టుకోండి. అటువంటి నాయకుడు పెట్టిన పార్టీలో ఉంటాం. మనందరికీ గౌరవం అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నాం. ఈ మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి కాటపాలెం వాసులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు మార్చూరు మండలం నాగరాజుపల్లిలో నిర్దేశించిన స్థలాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించి ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాగరాజుపల్లిలోని సర్వే నంబర్ 445, 453, 476లోని 85 ఎకరాల అసైన్మెంట్ భూమిని ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు నిర్దేశించినట్లు ఆ స్థలాన్ని మ్యాప్ ద్వారా మార్టూరు తహసీల్దార్ జిల్లా కలెక్టర్ కు వివరించారు. అనంతరం ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు ముందుగా నిర్దేశించిన సర్వే నంబర్ 475లోని 53 ఎకరాల ప్రభుత్వ కొండ పోరంబోకు స్థలాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పరిశీలించారు. ఆ స్థల వివరాలను మ్యాప్ ద్వారా తహసీల్దార్ కలెక్టర్ కు వివరించారు. మొదటగా ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు నిర్దేశించిన ఈ స్థలాన్ని కాకుండా మరొక స్థలాన్ని ప్రతిపాదన గల కారణాలపై జిల్లా కలెక్టర్ తహసీల్దార్ ని ఆరా తీశారు. ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు మొదటగా నిర్దేశించిన సర్వే నెంబర్ 475, రెండోసారి నిర్దేశించిన సర్వే నెంబర్ 445, 453, 476లో ఏ ప్రదేశంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు సాధ్యత పరిశీలించి నివేదిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి మార్టూరు తహసీల్దార్లను ఆదేశించారు. కార్యక్రమంలో చీరాల రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రశేఖర్ నాయుడు, మార్టూరు తహసీల్దార్ ప్రశాంతి, మండల సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు. ఓరియంటేషన్ అసైన్మెంట్ ల్యాండ్. ఈ జెండా ఎక్కడిది? ఈ జెండా మన ఏ పాయింట్? ఈ పాయింట్ కొండ. ఈ రోడ్ ఎట్లా వెళ్తుంది? ఈ రోడ్ అంటే ఇది కూడా ఇది కూడా జెండా ఇది ఏది? ఓకే, ఇప్పుడు మనం హైవే నుంచి ఇక్కడ దూరం వచ్చాం. మనం 2.5 కిలోమీటర్ ఇటు నుంచి 2.5 కిలోమీటర్. ముందు మనం ఇదే ఫస్ట్ చూపించింది ఇది. అది ఏపీఐఎస్ ఇచ్చింది, ఫీజిబిలిటీ కాదని చెప్పి అని. ఇది తర్వాత దర్శి మండలం సార్, ఇసుక దర్శి అనేది ఇక్కడ ఈ రోడ్ స్ట్రైట్ కనెక్షన్ లో ఉంది సార్, హైవే లో ఆనుకోండి. కానీ ఇది కొండ పొరంబోక అయినా కొండలా లేదు, ఫ్లాట్ ల్యాండ్ ఉందా? క్లియర్ చేసుకుంటే దీన్ని మనం చేయగలుగుతాం. బట్ మీరు నాగరాజుపల్లిలో ఎందుకు పెట్టారు? మీ మండల్ మ్యాప్ ఎక్కడ ఉంది? మండల్ మ్యాప్ చెప్పు. ఇక్కడ మండల్ మ్యాప్ కదా. సో NH16 ఇది మనకు
నల్లటి రంగు. సో నాగరాజపల్లి ఎక్కడ వచ్చింది? ఇది నా ఆదర్శ్. సో ఈ ఈ ఎన్హెచ్ ఆనుకొని మీకు ఎక్కడ చాలా పెద్ద ఏరియా ఉంది కదా, ఆనుకొని మీకు ఎక్కడ కూడా గవర్నమెంట్ ల్యాండ్ దొరకలేదా అండి? ఇంత ల్యాండ్ అయితే ఇంత ఎక్స్టెంట్ అయితే దీని ఫిజిబిలిటీలో చూసుకొని దెన్ వీ విల్ గో టు ఆయన తర్వాత రేపల్లికి బయలుదేరిపోతారు. ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఆడియో దగ్గర ఉంది. వేటపాలెం మండలం కొత్తపేట శ్రీనివాసపురం సీతారాం మందిరం వద్ద ఆదివారం భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. తొలుత స్వామివారి కళ్యాణంలో పాల్గొన్న దామర్ల యజ్ఞప్రకాష్ దంపతుల ఇంటి నుంచి మందిరం వరకు మేళతాళాలతో చేరుకున్నారు. అర్చక స్వాముల వేద మంత్రోచ్చరణ నడుమ స్వామివారి పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కళ్యాణోత్సవం జరిగింది. సాయంత్రం కొత్తపేట పురవీధిలో పులివాహనంపై స్వామివారి నవరాత్రం జరిగింది. నగరోత్సవంలో స్వామివారికి భక్తులు కానుకలు హారతులను సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. జనార్దన్ గారు వేరే మార్చూర్ నగరం సంపత్ నగర్లోని అన్నా క్యాంటీన్ పాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి కార్మిక వర్గ ప్రజలకు చిరు ఉద్యోగులకు నాణ్యమైన పరిశుభ్రమైన పౌష్టికాహారాన్ని అతి తక్కువ ధరకే అందించాలనే సంకల్పంతో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోందని ఆయన చెప్పారు. అన్నా క్యాంటీన్ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను సూచించారు. మార్చూర్ నగరం సంపత్ నగర్లోని సర్వే నంబర్ 600/C లోని 30 సెంట్ల కమ్యూనిటీ స్థలంలో అన్నా క్యాంటీన్ కొరకు 5 సెంట్ల స్థలాన్ని కేటాయించి పనులు చేపట్టడమైందని, పనులు చివరి దశకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. ఈ అన్నా క్యాంటీన్ ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్చువల్ విధానం ద్వారా త్వరలో ప్రారంభిస్తారని కలెక్టర్ అన్నారు. ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ఏర్పాటుపై నగర ప్రజల స్పందనను ఆయన తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ పక్కనే ఉన్న పరిసరాలను ఆయన పరిశీలించారు. ఏం లేఅవుట్ ఇది? ఓవరాల్ ఎంత ఇది ఎక్స్టెంట్? 30 సెంట్లు. సరే, నాకు ఇప్పుడు సెంట్లో ఇది మొత్తం 33 సెంటా? ఇది ఓకే. ఇందులో ఇప్పుడు ఈ అన్నా క్యాంటీన్ ఎంత అవుతుంది? అదే ప్లస్ షేప్. ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర ఏంటి చేయాలి? అదే దర్శనం మన పంచాయతీ అప్పుడు పంచాయతీ వాళ్ళు వాళ్ళ రిప్రజెంటేషన్ ఇప్పుడు మార్పు నియోజకవర్గం 2009లో ఉండేది. నేను ముందు లేదు, తర్వాత 9లో
కొత్తది పర్చు తర్వాత వచ్చిందా? అంటే పర్చు ఉండేది కాదు, లేదు సార్. ఓకే. పర్చులు వేరే మళ్ళీ అద్దెం కూడా ఉండేదా? అద్దెం కూడా ఇవి ఆర్కే న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.